హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. ఈరోజు మన కారు గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవేంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూయల్ రిజర్వ్. చాలామంది ఫ్యూయల్ రిజర్వ్లోకి వచ్చేంత వరకు కొట్టించకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూయల్ ట్యాంక్ త్వరగా వేడెక్కి అందులో ఉన్నటువంటి మట్టి చెత్త మనకి ఫిల్టర్ అండ్ ఇంజెక్టర్లోకి వెళ్ళి ఆ ఫ్యూయల్ లైన్లో గ్యాప్ ఏర్పడుతుంది. దానివల్ల మనకి ఇంజన్ స్మూత్గా నడవదు. దానివల్ల మనకి మైలేజ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ రిజర్వ్ అనేది కేవలం సేవ్ మాత్రమే కాదు, అది ఇంజన్కి శత్రువు. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి హైట్ స్పీడ్. కంటిన్యూస్గా ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల మనకి హై ఆర్పిఎంలో ఇంజన్ ఎక్కువసేపు పనిచేసి ఇంజన్ ఆయిల్ చాలా థిన్గా అవుతుంది. దానివల్ల ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే మనకి గేర్ బాక్స్ మీద ప్రెషర్ పడి క్లచ్ ప్లేట్లు కూడా త్వరగా పాడైపోతాయి. అలాగే మనకు కొన్నిసార్లు సస్పెన్షను అలాగే అలైన్మెంట్ కూడా దెబ్బతింటాయి. మనకి ఇక్కడ 140 స్పీడ్ అనేది థ్రిల్ ఇస్తుంది, కానీ కారు యొక్క లైఫ్ను తగ్గిస్తుంది. మనకి థర్డ్ టాపిక్ వచ్చేసి మైలేజ్. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్తే ఎక్కువగా మైలేజ్ వస్తుంది అనుకుంటారు. కానీ మీరు 50 కిలోమీటర్స్ లేదా అంతకంటే తక్కువ వెళ్తేనే మీకు గాలి రెసిస్టెన్సీ తగ్గి మీకు మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. మీరు ఎప్పుడైతే 50 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళినట్లయితే కనుక మీకు గాలి రెసిస్టెన్సీ పెరిగి మీకు ఇంజన్ మీద లోడ్ పడుతుంది. సో కాబట్టి మనకి మైలేజ్ కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి మీరు విండోస్ ఇక్కడ క్లోజ్ చేయడమా ఓపెన్ చేయడమా పక్కన పెడితే మీరు వెళ్ళే స్పీడ్ చాలా ముఖ్యమండి.